2025 ఇండియన్ నేవల్ హిస్టరీలో ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ హిస్టరీలో ఒక మెమరబుల్ ఇయర్ గా మిగిలిపోతుంది. పెహల్గామ్ అటాక్స్ తర్వాత లాంచ్ చేసిన ఆపరేషన్ సింధూర్ లో ఐఎన్ఎస్ విక్రాంత్ చేసిన యాక్షన్ కి పాకిస్తాన్ నేవీ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇండియన్ నేవీ వార్షిప్స్, MiG-29 ఫైటర్ జెట్స్, బ్రామోస్ అండ్ బారక్ మిసైల్స్ ని పాకిస్తాన్కి ఏం చేసేసరికి పాకిస్తాన్ నేవీ కాళ్ల బేరానికి వచ్చింది. 2022లో లాంచ్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్కి ఆపరేషన్ సింధూరే మొట్టమొదటి రియల్ మిలిటరీ ఆపరేషన్. అప్పటి వరకు సీ ట్రయల్స్, నేవల్ ఎక్సర్సైజెస్ అండ్ హ్యుమానిటేరియన్ మిషన్స్ లోనే పార్టిసిపేట్ చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నేవీకి చెమటలు పట్టించి ఫస్ట్ మిషన్ లోనే ప్రపంచం దృష్టిని తన వైపుకు మళ్లించుకుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ తనతో పాటు ఇండియన్ సబ్మరీన్స్, డిస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్ కలిసి 36 వార్షిప్స్ ఉన్న క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ తో పాకిస్తాన్ కోస్ట్ ని ఫుల్ స్కేల్ సీజ్ చేసింది. ఆపరేషన్ సింధూర్, this number rose to 36 frontline naval assets including INS Vikrant carrier battle group, signaling a massive escalation. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేసెస్ ని మిసైల్స్ తో లేపేస్తుంటే ఇండియన్ నేవీ పాకిస్తాన్ నేవీకి ఎలా చెక్ పెట్టిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. పెహల్గామ్ అటాక్ జరిగిన 8 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 30న ఐఎన్ఎస్ విక్రాంత్ కర్ణాటకలోని కార్వార్ పోర్ట్ దగ్గర ఉంది. ఆపరేషన్ సింధూర్ అఫీషియల్ గా స్టార్ట్ అవ్వడానికి కొన్ని రోజుల ముందే ఒక నేవల్ స్ట్రాటజీని తయారు చేసుకుని మే 3కి ఐఎన్ఎస్ విక్రాంత్ ముంబైకి రీచ్ అయింది. మే 4న మిషన్ కోసం పాకిస్తాన్ స్టార్ట్ అయిన ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతిరోజు కొంచెంగా అరేబియన్ సముద్రంలో పాకిస్తాన్ కి దగ్గరగా సేల్ అయింది. అండ్ ఫైనల్ గా మే 9న ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ కి కేవలం 500 కిలోమీటర్ల దూరంలో పొజిషన్ తీసుకుంది. ఎందుకు 500 కిలోమీటర్స్ అనేది మనకు వీడియోలో ముందు క్లియర్ అవుతుంది. అండ్ విక్రాంత్ తో పాటు వెళ్ళిన 36 వార్షిప్స్ లో స్టెల్త్ సబ్మరీన్స్, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్స్ అండ్ స్టెల్త్ ఫ్రిగేట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్ గా 30 వార్షిప్స్ ఉన్న పాకిస్తాన్ నేవీ విక్రాంత్ లీడ్ చేస్తున్న ఇండియన్ వార్షిప్స్ ని చూసి భయంతో తోక ముడుచుకుంది. పాకిస్తాన్ ఓర్మారాలోని జిన్నా నేవీ స్టేషన్ పాకిస్తాన్ నేవీకి ఒక ఇంపార్టెంట్ బేస్. కరాచీ నుండి 200 కిలోమీటర్ల వెస్ట్ కి ఉండే ఓర్మారా పోర్ట్ పాకిస్తాన్ నేవీకి ఒక కీ లొకేషన్. సో విక్రాంత్ స్ట్రైక్ గ్రూప్ పాకిస్తాన్ కి 500 కిలోమీటర్ల రేంజ్ లోకి రావడం ఒక స్ట్రాటజిక్ డెసిషన్. ఈ డిస్టెన్స్ నుండి విక్రాంత్ పాకిస్తాన్ నేవల్ బేస్ ని మొత్తాన్ని కంట్రోల్ చేసింది. అది మనకి విక్రాంత్ అండ్ క్యారియర్ గ్రూప్ క్యారీ చేస్తున్న వెపన్స్ లిస్ట్ ని చూస్తే క్లియర్ అవుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ లో 30కి పైగా MiG-29 ఫైటర్ జెట్స్ ని క్యారీ చేయగలదు. అండ్ MiG-29 ఫైటర్ జెట్స్ రేంజ్ 850 కిలోమీటర్లకి పైనే ఉంటుంది. ఈ స్ట్రైక్ రేంజ్ వల్ల మన ఇండియన్ ఫైటర్ జెట్స్ అరేబియన్ సముద్రం నుండి పాకిస్తాన్ మీద ఒక ఇన్విజిబుల్ ఏరియా ఆఫ్ అటాక్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగాయి. అండ్ మన క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ లో అన్నిటికన్నా పవర్ఫుల్ మిసైల్ ఇండియా అండ్ రష్యా కలిసి తయారు చేసిన బ్రామోస్ మిసైల్స్. 450 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఉన్న బ్రామోస్ మిసైల్స్ మార్క్ 3 అంటే శబ్ద తరంగాలు ప్రయాణించే వేగం కన్నా 3 రెట్లు వేగంతో ఎనిమీ టార్గెట్ ని పిన్ పాయింట్ యాక్యురసీతో ఎలిమినేట్ చేయగలవు. ఒక్క బ్రామోస్ మిసైల్ తో ఎనిమీ ఫ్రిగేట్ ని టోటల్ గా డిస్ట్రాయ్ చేయొచ్చు. అంతేకాకుండా బ్రామోస్ మిసైల్ తో ఎనిమీ నేవల్ బేసెస్, ఆయిల్ డిపాజిట్స్ అండ్ వార్షిప్స్ ని టార్గెట్ చేయొచ్చు. మన డిస్ట్రాయర్స్ అండ్ ఫ్రిగేట్స్ బ్రామోస్ అండ్ బారాక్ మిసైల్స్ ని కరాచీ అండ్ జిన్నా నేవల్ బేస్ వైపు గా ఎయిమ్ చేసి పెట్టాయి. పాకిస్తాన్ ఎలాంటి ఎస్కలేషన్ చేయడానికి చూసినా పోర్ట్ దాటక ముందే పాకిస్తాన్ షిప్స్ ని మిసైల్స్ తో లేపేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకోసమనే పాకిస్తాన్ వార్షిప్స్ మకరాన్ కోస్ట్ ని దాటి బయటకు రాలేదు. డైరెక్ట్ గా ఇండియన్ నేవీని ఫేస్ చేయలేక ఇంటర్నేషనల్ ఫోరమ్స్ లో సీజ్ ఫైర్ కోసం ఇండియా మీద ప్రెషర్ పెట్టింది. పాకిస్తాన్ ఉన్న ఫైనాన్షియల్ అండ్ ఎకనామికల్ సిచ్యువేషన్ లో మెజారిటీ ఆఫ్ ది ట్రేడ్ సముద్రం గుండానే అవుతుంది. అండ్ పాకిస్తాన్ 70% ట్రేడ్ కరాచీ పోర్ట్ నుంచే జరుగుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ గ్రూప్ పాకిస్తాన్ మ్యారిటైమ్ లైన్స్ ని సీజ్ చేయడం వల్ల ఎటువంటి ట్రేడ్ షిప్స్ వెళ్ళడానికి ఛాన్స్ లేకుండా ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సముద్రాన్ని ఫుల్లీ కంట్రోల్లోకి తెచ్చుకుంది. పాకిస్తాన్ కి వెళ్లే ట్రేడ్ షిప్స్ ఇండియన్ నేవీతో ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేవు. సో చాలా షిప్పింగ్ కంపెనీస్ పాకిస్తాన్ కి డెలివరీని రిజెక్ట్ చేశాయి. ఒకవేళ వెళ్ళిన సేల్ అయిన ట్రేడ్ షిప్స్ చాలా ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చార్జ్ చేశాయి. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక మిలిటరీ భయాన్నే కాకుండా పాకిస్తాన్ ట్రేడ్ అండ్ కామర్స్ ని కూడా గట్టిగా దెబ్బతీసింది. ఒకవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ పనిపడుతుంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య స్టాండ్ బైలో ఉండి రెడీగా ఉంది. ఈ స్ట్రాంగ్ పోస్చర్ వల్ల
ఇండియన్ నేవీని ఇంకా ప్రవోక్ చేయకూడదనే ఉద్దేశంతో పాకిస్తాన్ మే 10th సీజ్ ఫైర్ కి రిక్వెస్ట్ చేసింది. అండ్ అదే మే 10th ఐఎన్ఎస్ విక్రాంత్ తన బ్యాటిల్ గ్రూప్ తో ముంబైకి రిటర్న్ అయింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు. ఇట్స్ ఎ మిషన్ దట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. అండ్ ఇది పాకిస్తాన్ కి మనం ఇచ్చిన లాస్ట్ ఛాన్స్. సో రాబోయే రోజుల్లో ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే కాకుండా మొత్తం ఇండియన్ నేవల్ ఫ్లీట్ హై అలర్ట్ లో ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు ఎలాంటి మిషన్ కి వెళ్లాల్సి వస్తుందో చెప్పలేం. కానీ ఇండియన్ నేవీ ఎలాంటి సిచ్యువేషన్ కైనా గట్టి సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. కొత్తగా బంగ్లాదేశ్ లో స్పార్క్ అయిన యాంటీ ఇండియన్ సెంటిమెంట్స్ వల్ల బంగాళాఖాతం ఒక అన్స్టేబుల్ వాటర్ గా మారింది. దీనికోసం మన ఈస్టర్న్ నేవల్ ఫ్లీట్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి బ్రీడింగ్ గ్రౌండ్ అయిన పాకిస్తాన్ వల్ల అరేబియన్ సముద్రం ఎప్పుడు హై అలర్ట్ లోనే ఉంది. దీనికోసం వెస్టర్న్ నేవల్ ఫ్లీట్ ఎప్పుడు బ్యాటిల్ రెడీగా ఉంటాయి. సో మీరు కూడా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి అప్ టు డేట్ గా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. దేశ భద్రత గురించి అందరిలో అవేర్నెస్ తీసుకురావడం మన బాధ్యత. ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ స్ప్రెడ్ చేసి మన సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలను తెగించి చేసిన మిషన్స్ అందరికీ తెలిసేలాగా మీ వంతు బాధ్యత నిర్వహించండి. అండ్ తిరిగి మనం ఇంకో వీడియోలో కలిసేంత వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.